అన్నమయ్య జిల్లాను విభజించకుండా యథావిధంగానైతే కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి వినతి పత్రం సమర్పించారు. హడావిడిగా జిల్లాను ముక్కలు చేయాల్సిందేనా, ప్రజల మనోభావాలతో పనిలేదా అంటూ ప్రశ్నించారు. 3 సంవత్సరాల్లోనే జిల్లా కేంద్రం నాశనాన్ని కోరుకుంటున్నారని వాపోయారు. యూనివర్సిటీ కొత్త కలెక్టర్ వచ్చేంత వరకు జిల్లా అభివృద్ధి చెందే వరకు కొన్నాళ్ల పాటు యథావిధిగా కొనసాగించాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు. ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ, ఇక్కడ మౌలిక వసతులు చూపించే విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థలాల విషయాలు అన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీని, ఏదైతే అధికారుల కమిటీతో ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నీలం సహాని గారు, కృష్ణబాబు గారు, విజయ్ కుమార్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ కమిటీ విస్తృతంగా పర్యటనలు జరిపి అన్ని రంగాలలో అన్ని ప్రాంతాలను పరిశీలన చేసి ఎక్కడైతే 13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో అక్కడంతా కూడా పరిశీలన చేసుకొని ఏ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారని ఆలోచన చేసి వాళ్ళ పేర్లతో ఇలాగ అందరి అల్లూరు సీతారామరాజు గారు కానీ ఇలాంటి వాళ్ళ మహానుభావుల యొక్క పేర్లతో జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ, ఇక్కడ రాయచోటి అన్నిటికన్నా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉండడం కానీ, ఇక్కడ మౌలిక వసతులు తిరుమలలో డిఎంబి రోడ్డులో శ్రీనివాస్ అనే యువకుడు హల్చల్ చేశాడు. తెలంగాణలోని నల్గొండ అబ్బాసియా కాలనీవాసి అయిన శ్రీనివాస్ తనను ఓ అమ్మాయి మోసం చేసిందంటూ చేయిని కత్తితో గాయపరుచుకున్నాడు. ఈ ఘటనతో ఇక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. యువకుడికి విజిలెన్స్ సిబ్బంది సర్ది చెప్పినా ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. మీరు చచ్చిపోతాం కత్తి దగ్గరకు వాళ్ళ కూతురు ప్రేమలా ఉంటుంది సార్. నన్ను నేను ఇయ్యను, నేను గొంతే కోసుకొని చచ్చిపోతా సార్. తప్పుడు కేసుల్లో జైలు పంపించండి సార్. నేను గొంతే కోసుకుంటా సార్. మాట్లాడతారు కదా, వాళ్ళ కూతుర్ని పిలిపియండి, నిజం మాట్లాడదాం. నేను తీసుకోను. దగ్గరికి రండి గొంతే కోసుకుంటే సారి చచ్చిపోతా. నేను తట్టుకోలేను, చచ్చిపోతా సార్. ఈ నరకం దేనికి సార్? ఈ నరకం దేనికి? అనుభవించలేను ఈ నరకం. మీరు చచ్చిపోతాం. కత్తి దగ్గరకు ప్రేమంటే ఏమో సార్. వాళ్ళ కూతురు ప్రేమలా ఉంటుంది సార్. నన్ను నేను ఇయ్యను, నేను గొంతే కోసుకొని చచ్చిపోతా సార్. తప్పుడు కేసుల్లో జైలు పంపించండి సార్. నేను గొంతే కోసుకుంటా సార్. మాట్లాడతారు కదా, వాళ్ళ కూతుర్ని పిలిపియండి. ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజల్లో సరైన అవగాహన కొరవ కూడుతూనే ఉంది. దీని ఫలితంగా ప్రమాదకరమైన ఈ వైరస్ వ్యాప్తి కొన్ని ప్రాంతాల్లో అయితే ఆందోళనకర స్థాయిలో కొనసాగుతుందని చెప్పాలి. బీహార్లోని సీతామఢి జిల్లాలో హెచ్ఐవి ముమ్మరం అయితే విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 7,400 మంది ఈ వైరస్ బారిన పడినట్లయితే అధికారిక నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోందనొచ్చు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే బాధితుల్లో 400 మంది చిన్నారులు కూడా ఉండటం విశేషం. జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్టీ సెంటర్లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భాగంగా ఈ షాకింగ్ వాస్తవాలైతే బయటపడుతున్నాయి. వైరస్ బారిన పడిన చిన్నారులకు వారి తల్లిదండ్రుల నుంచే ఈ వ్యాధి సంక్రమించినట్లు కూడా వైద్యులు అయితే నిర్ధారించారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్ఐవి ఉన్నా పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉండదని వారు వివరిస్తున్నారు. ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల పర్యటనకైతే ప్రధాని మోదీ వెళ్లనున్నారు. డిసెంబర్ 15 నుంచి 18 తేదీ వరకు 3 రోజుల్లో ఈ 3 దేశాల్లో మోదీ అయితే పర్యటించనున్నారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లో భారత్ కు కీలక భాగస్వామ్యులైన ఈ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. జోర్డాన్ రాజు అబ్దుల్లా టూబీని అయితే అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని ముందుగా ఆ దేశానికి వెళ్తారని, ఆయనతో పాటు భారత్ జోర్డాన్ బంధాల గురించి కూడా చర్చిస్తామని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య దైవపాక్షిక బంధాలు మొదలై 75 ఏళ్లు కూడా గడవనున్న నేపథ్యంలో ఈ భేటీ కీలకం కానుంది. అక్కడి నుంచి ఇథియోపియా చేరుకొని ఆ దేశ ప్రధాని డాక్టర్ అబీమ్ అహ్మద్ అలీని ప్రధాని మోదీ కలుస్తారు. ఇథియోపియాకు వెళ్లడం ప్రధాని మోదీకి ఇదే తొలిసారి కావడం గమనార్హం. అక్కడ చర్చలు ముగిసిన తర్వాత ఒమన్ చేరుకొని ఆ దేశ రాజు సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ నైతే భారత ప్రధాని కలవనున్నారు. ఆ రెండు దేశాల మధ్య 70 ఏళ్ల బంధాన్ని పురస్కరించుకొని ఇరువురు నేతలకు కీలక భేటీ నిర్వహించనున్నారు. ఇది ఒమన్ లో మోదీకి రెండో పర్యటన కూడా కావడం గమనార్హం. ఈ పర్యటన ముగిసిన అనంతరం ప్రధాని నేరుగా భారత్ కు చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది.